స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ఆల్రెడీ మ్యారల్ ఫ్యాన్స్ అండ్ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ ఈ మూవీకి టికెట్ బుక్ చేసుకునే ఉంటారు. బట్ ఇంకా ఈ మూవీ థియేటర్లో చూడాలా వద్దా అని డౌట్తో ఉన్నా అండ్ ఈ మూవీని మంచి ఎక్స్పెక్టేషన్తో చూడాలనుకుంటే హియర్ ఇస్ ద 4 రీజన్స్ యూ హ్యావ్ టు వాచ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. నెంబర్ 1, ఇట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ పీటర్ పార్కర్ ఫిలిం. ఇంతకుముందు వచ్చిన మూవీస్లో పీటర్తో ఎవరో ఒకరు తోడున్నారు, లైక్ హోమ్ కమింగ్లో ఐరన్ మ్యాన్, ఫార్ ఫ్రమ్ హోమ్లో హ్యాపీ. బట్ ఈ మూవీలో అలా కాదు. నో వే హోమ్ ఈవెంట్స్ వల్ల పీటర్ని అందరూ మర్చిపోయారు అండ్ దీనివల్ల పీటర్ పార్కర్ ఈ మూవీలో ఎవరి హెల్ప్ లేకుండా తన ఓన్ సూట్తో అండ్ తన ఓన్ పవర్స్తో ఫైట్ చేయబోతున్నాడు అండ్ ఇట్స్ ఏ పర్ఫెక్ట్ స్పైడర్ మ్యాన్ స్టోరీ. నెంబర్ 2, ద రిటర్న్ ఆఫ్ యాంగ్రీ హల్క్. ఎన్ని రోజులైందయ్యా ప్యూర్ యాంగ్రీ హల్క్ చూడక. అసలు ఎప్పుడో థార్ రాగ్నర్ మూవీలో చూసాం అండ్ ఇన్ఫినిటీ వార్లో కూడా 5-6 మినిట్స్ అలా ఉంటాడు అంతే. మళ్ళీ ఇన్ని రోజులకు మనం మార్వెల్ కర్ణించి హల్క్ వర్సెస్ స్పైడర్ మ్యాన్ అండ్ పనిషర్ ఫైట్ని పెట్టారు అండ్ రాసి పెట్టుకోండి, ఇట్స్ గోయింగ్ టు బి ద బెస్ట్ మార్వెల్ ఫైట్ ఎవర్. అండ్ మూవీలో హల్క్ సైజ్ని కూడా చాలా పెంచారు. కామిక్స్ ప్రకారం హల్క్ యాంగర్ ఎంత పెరుగుతుందో తన సైజ్ కూడా అంత పెరుగుతుంది అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ఫైట్. నెంబర్ 3, డేర్ డెవిల్ అండ్ పనిషర్ ఆన్ ద బిగ్ స్క్రీన్. పనిషర్ ఆల్రెడీ ఎంసీయూ మూవీలో డెబ్యూట్ చేయబోతున్నాడని రిపోర్ట్స్ ఉన్నాయి. డేర్ డెవిల్ ఈ మూవీలో ఉంటాడా లేదా అనేది మార్వెల్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేదు, కానీ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం చాలా హైగా ఉన్నాయి. ఇమాజిన్ స్పైడర్ మ్యాన్, డేర్ డెవిల్, పనిషర్ ఈ ముగ్గురు ఒక యాక్షన్ సీక్వెన్స్లో కలిసి ఫైట్ చేస్తే అండ్ ప్యూర్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్, షాంగ్చి స్టైల్ కొరియోగ్రఫీ, డేర్ డెవిల్ సిరీస్ లెవెల్ ఇంటెన్సిటీ, థియేటర్లో ఇది మాత్రం పక్క గూస్ బాంబ్స్ వస్తాయి. సో ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ఫైట్. నెంబర్ 4, ఇట్స్ ఎ క్లాసిక్ స్ట్రీట్ లెవెల్ ఫిలిం. ప్రతిసారి లాగా ఎర్త్ని సేవ్ చేయాలి, యూనివర్స్ని సేవ్ చేయాలి అనే లార్జ్ స్కేల్ రొట్టెలా కాకుండా సింపుల్గా న్యూయార్క్లో జరిగే క్రైమ్స్ని స్పైడర్ మ్యాన్ ఒక్కడే ఒంటరిగా ఎలా ఎదుర్కొంటున్నారని చూపిస్తారు. అండ్ స్పైడర్ మ్యాన్ అనే హీరో ట్యాగ్ వల్ల పీటర్ పార్కర్ ఎంత స్ట్రగుల్ అవుతున్నాడు అని ఈ మూవీలో పర్ఫెక్ట్గా చూపిస్తారు. మీకు ఒక విషయం తెలుసా, ఈ మూవీలో స్పైడర్ మ్యాన్కి మెయిన్ విలన్ తన లోన్లీనెస్ అండ్ డిప్రెషనే. ఎంజే నెట్ పీటర్ మర్చిపోవడం వల్ల తను ఎంత స్ట్రగుల్ అవుతున్నాడో ఈ మూవీలో చూడబోతున్నాం. ఆల్రెడీ ఇన్స్టా రీల్స్ వల్ల మేము చాలా స్ట్రగుల్ అవుతున్నాం అనుకోండి. అది వేరే విషయంలే కానీ. సో దీస్ ఆర్ మై 4 రీజన్స్ టు వాచ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. మీకు ఇంకా వేరే రీజన్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇంతకీ ఈ మూవీలో వెనమ్ ఉన్నాడంటాడా లేడంటాడా కామెంట్లో చెప్పండి. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. వీడియో నచ్చుంటే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద వీడియో.